జనాలు ఎందుకురా వీళ్ళని కూటమి ప్రభుత్వాన్ని ఈ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించామని ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలు బయట ఉన్నంత వరకే ప్రజలు కంట్రోల్ ఉంటారు. వన్స్ జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని వందల కోట్లు సంపాదించుకున్నారు. నేను డబ్బు సంపాదించుకోలేకపోయాను. మా అన్నయ్యకి పోటీగా నేను కొన్ని వేల కోట్లు సంపాదించుకుంటాను అని వచ్చానని థాట్తో ఆయన వచ్చారు. పవన్ సుగాలి ప్రీతి అనే కేసును వాడుకొని 32,000 మంది అమ్మాయిలని ట్రాప్ చేశారు వీళ్ళంతా అనేసి ఏవేవో బొల్లి మాటలు చెప్పి నేను ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని నేను ఇదివరకు ఏ నాయకుడిని గెలవాలని కోరుకోలేదు, కానీ ఇతన్ని గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పాలన ఎలా అనిపిస్తుంది అన్న? 100% ఫెయిల్ అయిపోయిందన్న. ప్రజలకి అబద్ధాలు చెప్పి సూపర్ 6 అని ప్రతి ఒక్కరి పుట్టిన ఒక సూపర్ 6 ఆరంటే 18 years దాటిన అమ్మాయిలకి 1500 per month అని, 45 years దాటిన వాళ్ళకి 18,000 అని, రైతు భరోసా 20,000 అని, నెక్స్ట్ ఫ్రీ బస్సెస్ అని, ఇంటింటికి గ్యాసెస్ అని, అలా వాళ్ళ నోటికి వచ్చిన వాగ్దానాలన్నీ చెప్పి ఆ ఏపీ ప్రజల మైండ్ని డిస్టర్బ్ చేసేసి కూటమి ప్రభుత్వాన్ని విజయం సాధించింది. దీనివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు డబ్బు ప్రజల్లో ఉండేది, ఇప్పుడు డబ్బు తెలుగుదేశం నాయకుల దగ్గర ఉంటుంది. ఇప్పుడు 150 కూడా పక్కన అడుక్కుంటున్నారు. జగన్ పరిపాలనలో అసలు ప్రజలకు డబ్బులు సమస్య ఉండేది కాదు. అసలు జనాలు ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు గెలిచించారు అనేది కూడా నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. అంటే జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి పథకం ఇంటికి ఇచ్చి, రేషన్ బియ్యం కూడా ఇంటికి వచ్చి ప్రజలను సోమరిపోతులా చేసారు అని చెప్పి ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. దాని గురించి ఏం చెప్తారు? ఇది రాంగ్ డెసిషన్ అన్న. ఏంటంటే టైం అనేది చాలా వాల్యుబుల్ అన్న. ఇప్పుడు ఒక ఇంటికి వాళ్ళు పంపించడం వల్ల వాళ్ళకి చాలా టైం సేవ్ అవుద్ది. వాళ్ళు పని చేసుకోవాలి, వేరే పని చేసుకోవడానికి అవుతుంది. మనం ఓన్లీ రేషన్, ఇప్పుడు తెలంగాణలో చూడండి, రేషన్ బియ్యం కోసం 3 days 4 days గోనె సంచులను లైన్లో పెట్టేసి 3 hours 4 hours వెయిట్ చేస్తున్నారు. దానివల్ల టైం ఎంత లాస్. దానివల్ల అది ఇంటింటికి పంపించడం వల్ల ఆటో వాడికి ఒక జాబు, ఆ క్లీనర్కి ఒక జాబు, నెక్స్ట్ కొంత జాబు ఇది కూడా కల్పిస్తుంది. నెక్స్ట్ సేఫ్, అది ఎవరికి ఇంటికి వెళ్ళడం వల్ల ఇదివరకు అయితే డీలర్లు ఆ బియ్యాన్ని అమ్ముకొని బ్లాక్లో అమ్మేవాళ్ళు. ఇప్పుడు అది లేకుండా జరిగింది. అడ్వాంటేజ్గా అన్ని చేసి జగన్ చేసిన ప్రతి పథకం కూడా హైలైట్ పెడతారు. అంటే ఏం చెప్తారు ఇప్పుడు మరి పాలనలో రెడ్ బుక్ అమలు అవుతుంది అనుకోవచ్చా? రెడ్ బుక్ లో జగన్ గారు అరెస్ట్ అయ్యే ఛాన్స్ గారు ఏపీ ప్రజల్ని కంట్రోల్ చేసి ఉంచుతున్నారు. ఒక్క సైగ చేసి రెడ్ బుక్ అనేది అసలు ఉండదు కూడా. జగన్ అనేవాడు ఒక పీస్ఫుల్ మెంటాలిటీ మైండ్ పర్సన్. అతని యొక్క మంచితనాన్ని ఇలా అడ్వాంటేజ్గా తీసుకొని మేమే గ్రేట్ పీపుల్ అన్నట్టుగా మేమే రెడ్ బుక్ నడిపిస్తాం, రెడ్ బుక్ రాజ్యాంగం. అసలు ఇప్పుడు యాక్చువల్గా నేను వెలమాస్ నాయుడుస్ క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఆంధ్రాలో స్టార్ట్ అయిపోయింది. SC ST వాళ్ళని కొట్టేస్తున్నారు, ఊరు వెళ్ళి కొట్టేస్తున్నారు. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ మీద ఎవరైనా ఆపోజిట్గా మాట్లాడితే వాళ్ళు జైల్లో పెట్టేస్తున్నారు. ఇదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఒక ప్రభుత్వం వచ్చిందంటే ఆ ప్రభుత్వం ప్రజలకి దే హ్యావ్ టు డూ సంథింగ్, అది చేయాలని చూడాలి. కానీ తెలుగుదేశం ఒక్క నాయకుడు కూడా ప్రజలకి ఇది చేయాలన్న దృక్పథంతో లేరు బాస్ ఏపీలో. ఇది మటుగా వాస్తవం. అంటే కక్ష రాజకీయాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు సుగాలి ప్రీతి కోసం అంతా కొట్లాడిరు, అరిచిర్రు. జగన్ ఆయన అసలు పట్టించుకోవట్లేదు అని. అసలు ఇప్పుడు వచ్చిన తర్వాత అనే వ్యక్తి తను రాజకీయం వచ్చింది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని వందల కోట్లు సంపాదించుకున్నారు. నేను డబ్బు సంపాదించుకోలేకపోయాను. నేను ఇప్పుడైతే యాక్టింగ్ చేసి డబ్బు సంపాదించే శక్తి కూడా నాకు లేదు. రాజకీయంలోకి నేను గెలిస్తే మా అన్నయ్యకి పోటీగా నేను కొన్ని వేల కోట్లు సంపాదించుకుంటాను అని వచ్చానని థాట్తో ఆయన వచ్చారు పవన్ కళ్యాణ్. ఇది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక మాట చెప్పారు, నాకు రోజుకి 2 కోట్లు ఇస్తాను ఉన్నారు, నేను పైసలు వదులుకుని. ఎవడు ఈ సినిమా ఫీల్డ్లో రోజుకి 2 కోట్లు ఇచ్చే యాక్టర్ ఎవడూ లేడన్నా. నేను ఆర్టిస్ట్నే, 100% చెప్తున్నా. ఎవరు స్తోమతకి తగ్గట్టు వాళ్ళకి ఇక్కడ శాలరీలు ఇస్తారో. సినీ ఫీల్డ్
వాళ్ళకేమో ఆకాశం మీద నుంచి డబ్బులు రాలిపడవు, ప్రొడ్యూసర్లు చాలా లాస్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది సినీ ఫీల్డ్లో డబ్బులు రావు, రాజకీయంగా మనం ఎదిగితే డబ్బు సంపాదించవచ్చు అనే థాట్తోనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చి జగన్ గారి మీద లేనిపోని అవాకులు చవాకులు చెప్పి సుగాలి ప్రీతి అనే కేసును వాడుకొని 32,000 మంది అమ్మాయిలని ట్రాప్ చేశారు వీళ్ళంతా అనేసి ఏవేవో బొల్లి మాటలు చెప్పి ఆయన వచ్చారు. అప్పుడు ఉన్న స్పిరిట్, అప్పుడున్న ఎనర్జీ కూడా ఆయన లేదు. ఆయన డబ్బు సంపాదించుకోవడానికి కేవలం రాజకీయాల్లోకి వచ్చారు. ఇది ఫైనల్. సో ఇంకా అంటే రాసుకోండి, మన టైం వచ్చినప్పుడు సముద్రాలు దాటున్నా కానీ వాళ్ళు పట్టుకొచ్చి శిక్షిద్దామని అంటున్నారు. ఆఫ్ కోర్స్ అన్న. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెడితే పర్లేదు, కానీ వీళ్ళు ఏదో చిన్న చిన్న మాటలు ఎవరైనా ఆడతారన్న దాన్ని సీరియస్గా తీసుకొని వీళ్ళు జైల్లో పెట్టేసి కొంతమందిని అయితే బట్టలు ఇప్పేసి కుట్టేసి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ వాళ్ళ జనసేన వాళ్ళు ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఏదో మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఇది చేస్తాను అది చేస్తానని వచ్చి ఏమీ చేయట్లేదంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆ సామాన్లన్నీ పగలు కొట్టేశారన్న. కొట్టేసి ఆయన బట్టలు ఇప్పేసి సారీ చెప్పించారు. ఇది ఎక్కడ ఆనవాయి? నీకు దమ్ము ఉంటే నువ్వు 4 మాటలను, అంతేగాని ఒక వ్యక్తిని డైరెక్టర్కి వెళ్ళి ఫిజికల్గా కొడుతున్నారంటే దానికి ఉద్దేశం ఏంటి? దానికి ఏంటి ఫైటింగ్కి వస్తున్నారా ఏంటో మీరు? 10 మందిని వేసుకొని వెళ్ళడం కాదు, మీకు దమ్ము ఉంటే 1 by 1 ఒకడికొకడు కొట్టుకోండి. 10 మందిని తీసుకెళ్ళి ఒకడి మీద పడిపోతే అదేమి పెద్ద ఇదేమి కాదు, నువ్వేదో విలనిజం కాదు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు మీకు ఏదో చేస్తారు, మీరు గుడ్ లిప్ తీసుకొని అరుస్తానంటే అతను ఏమీ చేయడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేయరు. ఎవడి పని వాడు చేసుకోవాలి, ఎవడి కష్టంతో వాడు బతకాలి. కానీ గవర్నమెంట్ అనేది, పరిపాలన అనేది ఒకసారి ఆలోచించండి. అక్కడ ఏంటి హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ ఫెయిల్ అయిపోయింది, స్కూల్స్ ఫెయిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంటింటికి రావాల్సిన ఇదివరకు వచ్చిన ఇన్కమ్ సోర్సెస్ ఆగిపోయాయి. జనాలు ఎందుకురా వీళ్ళని కూటమి ప్రభుత్వాన్ని, ఈ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించామని ఏడుస్తున్నారు, కానీ బయటికి చెప్పలేకపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఒక ప్రాపర్గా ఉన్న ప్రభుత్వంని సడన్గా ఇట్లా కూల్చేశారు, మీ ప్రజలే కూల్చేశారు. దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఈ రాద్ధాంతాలన్నీ చేస్తున్నారు. ఒకసారి ప్రజలు ఆలోచించండి. సో ఇప్పుడు మీరు కిరాక్ ఆర్పి, సీమరాజా, హైపర్ ఆది వీళ్ళు ముగ్గురు గురించి మాట్లాడమంటే ఏం చెప్తారు? ఈ కిరాక్ ఆర్పి, హైపర్ ఆది, నెక్స్ట్ సీమరాజా, వీళ్ళు ముగ్గురు ఏంటంటే డబ్బుల కోసం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్సీపీకి తిడితే మాకు మనీ వస్తుంది, ఫేమ్ వస్తుంది. ఆ విధంగా కిరాకి ఆర్పి గారు ఎమ్మెల్యే అవ్వాలని అంట. కిరాకి ఆర్పి అనేవాడిని మనిషి ఎట్లా ఉన్నాడు చూడండి. ఆయన రోజాని విమర్శిస్తాడు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాడు. విమర్శించు, పాజిటివ్ వేలో విమర్శించు, కానీ ఏదో బాడీ షేమింగ్ అది చేయడం. వీడు కనీసం వాళ్ళ ఊరికైనా ఏమైనా చేశాడా? చెయ్యని ఒక వ్యక్తి ఒక సీఎం, ఎక్స్ సీఎంకి, ఎక్స్ మినిస్టర్కి వీడు అంటుంటే చాలా బాధాకర విషయం. ఆ సీమరాజు అనేవాడు వరస్ట్ ఫీల్. వైఎస్ఆర్సీపీ జెండా వేసుకుని వాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిడతాడు. నెక్స్ట్ ఆది అనే వ్యక్తి ఆడు చిల్లరి కుళ్ళు జోకులు వేసుకొని జబర్దస్త్లో ఫేమ్ వచ్చి ఆడు ఏదో ఫీల్ అయిపోయి అందరి మీద సెటైర్లు వేస్తుంది. అంటే వాళ్ళ మాటలు మితిమీరుతున్నాయి అనుకోవచ్చు. 100%. ఒక పర్సన్కి నువ్వు కొట్టినా బాధపడ్డేమో కానీ ఒక మాట అంటే వాడి మైండ్లోకి వెళ్ళిపోతుంది, అది ఎప్పటికీ మర్చిపోడు. వీళ్ళ ముగ్గురిని ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు. ఆయన్ని తిట్టినా కొట్టినా ఏం అనుకోడు, కానీ ప్రజలైతే మటుగా ఏదో ఒక రోజు దే విల్ డూ సంథింగ్. సో జగన్ 2.0 వస్తే వీళ్ళు ముగ్గురు పరిస్థితి ఏంది? వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏమో నేను చెప్పలేను, కానీ నేను ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని, నేను ఇదివరకు ఏ నాయకుడిని గెలవాలని కోరుకోలేదు, కానీ ఇతన్ని గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఇలాంటి న్యూసెన్స్ కేసులు లేవు. ఇప్పుడు 100,000 న్యూసెన్స్ కేసెస్ ఏపీలో. అసలు ఇలాంటి మాట్లాడేవాడికి ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాను. అంటే చంద్రబాబుని అరెస్ట్ చేసింది ఇల్లీగల్గా అంటున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకోబెట్టిండు, జగన్ కూడా ఆ సిచ్యువేషన్లో చూద్దామని చెప్పి జన సైనికులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే అది మళ్ళా కూటమి ప్రభుత్వానికే లాస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు జైలు బయట ఉన్నంత వరకే ప్రజలు కంట్రోల్ ఉంటారు. వన్స్ జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్తే ప్రజలు కంట్రోల్ తప్పిపోతారు. అప్పుడు ప్రజలు కంట్రోల్ చేయడం ఏ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వల్ల కాదు. దొరికినోడిని దొరికినట్టుగా వేసేస్తారు. ఇప్పుడు నేపాల్లోన
ఎట్లాగ ప్రజలు తిరగబడి రాజకీయ నాయకుల్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వేసేస్తున్నారో ఏపీలో అది జరుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటారా వైఎస్ఆర్సీపీ కూటమి మళ్ళీ వస్తే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏమో ఈ ఈవీఎంల వల్ల సంథింగ్ ఫ్రాడ్ ఏదో జరుగుతుంది అనుకుంటున్నారు. అది లేకుండా బ్యాలెట్ సిస్టమ్ రావాలి. ఇది ఎందుకంటే సెంట్రల్లో కూడా హైటెడ్కి మోడీ రావడం ఏందో ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బ్యాలెట్ సిస్టమ్ రావాలి. నెక్స్ట్ ఎలక్షన్ అనేది ఒక ప్రజల యొక్క జెన్యూనిటీకి జరగాలి. ఇది వాస్తవాలు జరగాలి. ఇలాంటివి ఏమీ లొసుకులున్నా దానికి శిక్ష అయితే కంపల్సరీగా ఉండాలి. డెఫినెట్లీగా జగన్మోహన్ రెడ్డి గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఫైనల్ ఒక క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు ఇంకా 20-30 సంవత్సరాలు కూటమితో కలిసే ఉండాలని చెప్తున్నారు. దానికి మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఒక సింగిల్గా వస్తే గెలవలేడనా? వస్తే గెలుస్తాడంట? 100% ఆయన సింగిల్గా వస్తే గెలవలేడు. వాళ్ళు ఏంటంటే ఒక స్ట్రాటజీ కనిపెట్టారు. తెలుగుదేశంను జనసేన కలిసి ఉంటే మాకు ఒక 60% to 50% ఓట్ బ్యాంకింగ్ వస్తుంది, మేము ఎలాగైనా గెలిచేస్తామనే దృక్పథంతో ఉన్నారు. ప్రజలు ఆలోచించండి. జాతి భేదము, క్యాస్ట్ భేదం ఇచ్చారంటే ఇలాంటి వాళ్ళు గెలిచి వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు, కానీ జనాలకి ఏమీ జరగదు. మీరు ఆలోచించి ఓటు వేయాలి. జగన్మోహన్ రెడ్డి ఒక స్వార్థం లేని వ్యక్తి. ఆయన ఏదో హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ పీపుల్ అన్న వ్యక్తితో రాజకీయంకి వచ్చాడు. ఆయనకి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన విలాసంగా హ్యాపీగా బతకవచ్చు. అయినా ఇప్పటికీ కూడా ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా బయటకు వచ్చి ప్రజలకు ఏదో చేద్దాం అన్న దృక్పథంతో ఉన్నాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స్థాయికి వెళ్తుంది. లేదు అనుకుంటే మీ ఇష్టం. మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ని, ఈ చంద్రబాబు నాయుడిని గెలవడం వల్ల మీరు ఎప్పుడు పేదరికంలోనే ఉండిపోతారు, మీరు ఎదగలేరనేది నా ఫీలింగ్.